మన స్వర్గసీమ సుకేతన స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్, షాద్ నగర్ నుంచి ½ అవర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరగా స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో గవర్నర్ తమిళిసై ఉన్నట్టుగా సమాచారం. తమిళనాడు నుంచి పోటీ చేయాలని గవర్నర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై అధిష్టానానికి చెప్పేందుకు తమిళిసై ఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధిష్టానానికి చెప్పేందుకే తమిళిసై ఢిల్లీ వెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో గవర్నర్ తమిళిసై ఉన్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో గవర్నర్ తమిళిసై ఉన్నట్టుగా సమాచారం. తమిళనాడు నుంచి పోటీ చేయాలని గవర్నర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమే అధిష్టానాన్ని చెప్పేందుకు తమిళిసై ఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఆమె ఉన్నారు. అయితే తమిళనాడు ఆమె స్వస్థలం. అయితే తమిళనాడు నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ విషయమే బీజేపీ అధిష్టానాన్ని చెప్పేందుకు ఢిల్లీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. మరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనకు సంబంధించి మరి అధిష్టానానికి ఆమె ఏం చెప్పబోతున్నారు, అధిష్టానం నుంచి ఎటువంటి సిగ్నల్ అందుతున్నది కూడా వేచి చూడాల్సిన అంశం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో గవర్నర్ తమిళిసై ఉన్నట్టుగా సమాచారం. తమిళనాడు నుంచి పోటీ చేయాలని గవర్నర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమే అధిష్టానాన్ని చెప్పేందుకు తమిళిసై ఢిల్లీ వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటో తెలుసుకుందాం. రమేష్, ఎలా చూడాలి? తమిళనాడు నుంచి ఆమె లోక్సభకు కంటెస్ట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నారు, అధిష్టానాన్ని కోరబోతున్నారు అని మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలంగాణ గవర్నర్ తమిళిసై మొదటి నుంచి కూడా బీజేపీలో పనిచేస్తున్నారు. తమిళనాడులో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుదీర్ఘకాలం పాటు తెలంగాణలో పనిచేసిన తమిళిసై ఇక మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళాలి, దీనికోసం తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కు ఈ విషయం చెప్పి గవర్నర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయి మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో బీజేపీలో చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు, కానీ గవర్నర్ మధ్యలో అదే విషయం ఉంది. ఇదే విషయం ఢిల్లీ పెద్దలకు చెప్పాలి, ఢిల్లీ పెద్దలను ఒప్పించాలి. తద్వారా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే అందులో కూడా కీలకమైన స్థానంలో ఉండాలనేది ఆమె యోచన. సో దీనికోసం ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లి ఈ విషయం హైకమాండ్కి చెప్పాలని భావిస్తున్నారు. నిజానికి తమిళనాడులో ఆమె బీజేపీ నాయకురాలుగానే సుపరిచితురాలు, బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. అది ఇంతకు ముందు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆమె బీజేపీలో కొనసాగుతూ బీజేపీలో అంతకుముందు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు, వెంకయ్యనాయుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఆ పార్టీలో కృషి చేశారు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఆమెకు అవకాశం వచ్చింది, తెలంగాణ గవర్నర్ గా నియమించారు. ఆ తర్వాత పాండిచ్చేరికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఆమె క్రియాశీలక రాజకీయాలకు రావడం, అదేవిధంగా బీజేపీ నుంచి బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలి. డిఎంకేతో తలపడాల్సి ఉంటుంది. అక్కడ ఏఐడిఎంకే బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల పొత్తు కలుపుకొని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని తమిళిసై భావిస్తున్నట్లు సమాచారం. సో ఇందుకోసం ముందుగా ఢిల్లీ పెద్దలను ఒప్పించడానికి ముందు అసలు నిజానికి లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలనుకుంటే ఏ స్థానం నుంచి పోటీ చేయాలి, ఏడీఎంకే నుంచి ఒకవేళ పొత్తు ఉంటే వాళ్ళు ఏ స్థానం వదులుకునే అవకాశం, ఇవన్నీ కూడా జరగాలి. కాబట్టి ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులను ఒప్పించాలి, ఆ తర్వాత ఆమె అధికారికంగా ఇప్పుడు గవర్నర్ గా కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ షా కూడా ఈ విషయం చెప్పాల్సింది. ఇవన్నీ చెప్పడానికి ఆమె ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకొని ఢిల్లీ వెళ్లారు. సో అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు, కానీ 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రమేష్, అధిష్టానం ఎంతవరకు గవర్నర్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? అసలు గవర్నర్ పదవీ కాలం కావచ్చు, క్రియాశీలక రాజకీయాల్లో కంటెస్ట్ చేయడానికి ఏమైనా ఆ ప్రొసీజర్స్ ఏమైనా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా? గవర్నర్ పదవీ కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొనసాగించే అవకాశం ఉన్నా, ఒకవేళ బాధ్యతల నుంచి తప్పించాలనుకున్నా లేదా ఆమె తప్పించుకోవాలనుకున్న పెద్దగా నియమ నిబంధనలు ఏముండవు. ఒకవేళ గవర్నర్ కు రాజీనామా చేసి ఆ తర్వాత ఆమె మళ్ళీ బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాలకు వెళ్ళిపోవచ్చు. దానికి నిబంధనలు ఏది పెద్దగా అడ్డురావు, హైకమాండ్ కూడా పెద్దగా అడ్డు చెప్పే అవకాశం ఉండదు. నిజానికి తమిళసై లోక్సభ ఎన్నికల్లో పూర్తి చేయాలని భావించినా ఆమె హైకమాండ్ ఒప్పించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం మేరకు బాధ్యతల నుంచి తప్పించుకున్న తర్వాతనే ఆమె లోక్సభ నుంచి పూర్తి చేసే అవకాశం ఉంది. ఇదంతా ఇప్పటి వరకు ఉన్న చర్చ మాత్రమే కొనసాగుతుంది. అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన లేదు. ఇటు తమిళసై కానీ రాజ్భవన్ వర్గాలు కానీ ఏ విషయం అయితే స్పష్టం చేయలేదు. ప్రచారం అయితే జరుగుతుంది. మొదటి నుంచి కూడా ఆమె క్రియాశీలక రాజకీయాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకోవడం ద్వారా మరొకసారి కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఏర్పడే అవకాశం ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వంలో తాను కీలక భాగస్వామిగా ఉండాలనేది తమిళసై ఆలోచనగా భావిస్తున్నారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెబుతున్న విషయం ఇది. ఇప్పటివరకే ఆమె అధికారిక ప్రకటన చేయలేదు, కానీ ఈ విషయమే హైకమాండ్ పెద్దలను ఒప్పించాలి. గతంలో ఆయన తమిళసై బీజేపీతో ఉన్న అనుబంధం, బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం, ఇవన్నీ కూడా ఒప్పించాలి. తాను మళ్ళీ క్రియాశీలక రాజకీయాలకు రావాలంటే ఖచ్చితంగా గవర్నర్ పదవి నుంచి తప్పుకొని ఆ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించిన తర్వాతనే ఆమె వచ్చే అవకాశం ఉంది. దీనికి నియమ నిబంధనలు అయితే పెద్దగా ఏముండవు. ఒకవేళ గవర్నర్ పోస్ట్ నుంచి రాజీనామా చేసినా లేదా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినా పెద్దగా నియమ నిబంధనలు ఏవి అడ్డంకి రావు రాజకీయాలకు రావాలంటే.